వాడు అతడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఒక్కసారి ఆలోచన చేయండి. దినాలు చాలా చివరలో ఉన్నాయి. బతుకు తెరువు కొరకు నీ బతుకు అమ్మేసుకుంటావా? ప్రభువు కొరకు ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఆ విశ్వాసం కొరకు ప్రభువును బ్రతిమలాడుకో. ఎందుకంటే దేవుని పిల్లారా, చివరి దినాల్లో ఉన్నాం కదా. ఈ ఒక్క రహస్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. చివరి దినాల్లో ఉన్నాం కదా. చివరి ఘడియలలో ఏం జరగబోతుందంటే, అంత్యక్రీస్తు ఈ భూలోకాన్ని రాజ్యాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్లు ఉండవు. అర్థమవుతుందండి? మానవ ప్రభుత్వాలు ఏముండవు. ఇక్కడుండే రాజకీయ పార్టీలు ఉండవు, ప్రభుత్వాలు ఉండవు. అంతా ఒకటే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఎవరిదనంటే అంత్యక్రీస్తు. వాడు సాతాను యొక్క పూర్ణ ప్రతినిధి. ఇప్పుడున్న పరిపాలకులందరూ సాతాను యొక్క